కానీ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తుంటే వచ్చే స్థానాల కంటే కూడా భారతీయ జనతా పార్టీతో కలవటం వల్ల భారతీయ జనతా పార్టీతో కలవటం వల్ల ఈ రోజున టీడీపీకే నష్టం జరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద స్టేట్లో ఒక వ్యతిరేకత ఉంది. దానికి తోడు మైనారిటీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం జరిగిపోయేటువంటి ఆస్కారం ఉంది అంటున్నారు. ఇస్ ఇట్ నాట్ ట్రూ? దాదాపు 20 సంవత్సరాలుగా బీజేపీ పైన ఇదే ఆరోపణ చేస్తున్నారు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పంటే చెప్తా. ఉత్తరప్రదేశ్లో మిగతా చోట్ల 50% ముస్లిం ఓటర్స్ అబోవ్ ఉండే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అక్కడ 20,000 30,000తో బీజేపీ గెలిచిన సీట్లు వరుసగా, ఒకసారి ఏదో పొరపాటు జరిగిందో లేకుంటే అని కాదు, వరుసగా గెలిచిన సీట్లు మీకు లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాను. అసెంబ్లీ ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ నేను చెప్తున్నా కదండి, ఈరోజు జరిగే ఎలక్షను చంద్రబాబు నాయుడును గెలిపించాలా, ముఖ్యమంత్రి చేయాలని పక్కన పెడితే జగన్ ఎప్పుడు దించాలా అనే ఎలక్షన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్క టైం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, 5-10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పక్కన పెడదాం, బీజేపీ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్, అన్నామలై గారు తమిళనాడులో చేసినట్లు మీరు ఎప్పుడు ఆంధ్రాలో చేస్తారు? ఇప్పుడు ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం అని కాదు, భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఆ ప్రయత్నంలో భాగంగా. సో ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కేవలం తాత్కాలికమే, ఇదేదో టెంపరీ పొత్తు అని చెప్పి మాట్లాడినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతుంది, అదే అందుకోసమే అంటున్నాను నేను. ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రచారాన్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో 2 సార్లు అలయన్స్లో ఉండి బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆ క్వశ్చన్. సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాదు అని ఎందుకు అనుకోవాలి? ఆ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు అడగాల్సింది, నన్ను అడుగుతున్నారు తప్పు. మీరు కూడా అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారితో ఉండరని మనతో పాటు? ఇప్పుడు ఎవరు పర్మనెంట్ అనేది ఇప్పుడు సందర్భం కాదు. అది ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒకసారి ఆయన రియలైజ్ అయ్యాడు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే వారి సహకారం కావాలి, వారు మేము కలిస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్నప్పుడు ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదు ఇక్కడ. ఇప్పుడు అట్ వన్ లెవెల్ అండి.